ఈ రోజు హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో ఇన్ కొలాబరేషన్ విత్ హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ అరైవ్ అలైవ్ అనే ఒక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీన్ని హైదరాబాద్ సిటీ కమిషనర్ సజ్జనార్ గారు ఒక సంకల్పంతో ఇనిషియేటివ్ తీసుకున్నారు. ముఖ్యంగా ఏంటంటే మనకి తెలంగాణలో కానీ హైదరాబాద్ వ్యాప్తంగా కానీ ఈ సేఫ్ రోడ్స్ అనే దాని మీద మనకి హెల్మెట్ లెస్ డ్రైవింగ్ అనేది, డ్రంక్ అండ్ డ్రైవ్ అని ఇటువంటి రకరకాలుగా ఒక అన్ఆర్గనైజ్డ్ డ్రైవింగ్ అనేది ఉన్నప్పుడు దాంట్లో ఒక ఆర్గనైజ్డ్ గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించే విధంగా అవగాహన కల్పించాలి అనేది ప్రజల్లో ముఖ్యంగా ఈ రోజు ఒక 10,000 మంది స్టూడెంట్స్ ని ఇక్కడ ఎల్బీ స్టేడియంలో పిలిపియడం జరిగింది అనమాట. వాళ్ళందరికీ ఒక అవగాహన కలిగించే విధంగా డిఫరెంట్ వీడియోస్ కానీ డిఫరెంట్ గా సెలబ్రిటీస్ వచ్చి కూడా ఒక సందేశాన్ని ఇవ్వడం జరిగింది అనమాట. ఇవన్నిటితోటి కూడా ఈ రోజు ముఖ్యంగా ఒక కమ్యూనిటీ లోపల తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అందరికీ కూడా ఒక మెసేజ్ స్ట్రాంగ్ గా ఎలా వెళ్ళింది అని అంటే సేఫ్టీ అనేది ఎంత ప్రాధాన్యత మన కుటుంబాలలో ఉందో మనకి, ఎందుకంటే ఏ కుటుంబంలో యాక్సిడెంట్ జరిగినా ఒక ఓవరాల్ గా ఆ కుటుంబం ఎంత బాధపడుతుంది అనేది బాబు మోహన్ గారు కూడా ఈ రోజు వచ్చేసి తన బాధని మా అందరితోటి పంచుకోవడం జరిగింది. డీజీపీ శివధర్ రెడ్డి గారు కూడా ఈ రోజు వచ్చేసి తను కూడా ఓవరాల్ గా తన ఎలా అనేది తెలంగాణ వ్యాప్తంగా ఈ సేఫర్ రోడ్స్ దాని మీద ఏ ప్రణాళికలు ఉన్నది అనేది దాని మీద కూడా చెప్పడం జరిగింది. దాంతో పాటుగా చెప్పాలనంటే సిపి సజ్జనార్ గారు కూడా ఓవరాల్ గా తనదంటూ ఒక బ్రాండ్ ప్రకారం ఎలా అనంటే ఈ సేఫర్ రోడ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎలా చేయాలనే దాని మీద కూడా ముందు కఠిన నిర్ణయాలు తీసుకుంటామనే దాని మీద కూడా ఈ రోజు అందరికి కూడా మెసేజ్ ఇవ్వడం జరిగింది. దీంతో పాటుగా ఓవరాల్ గా వచ్చిన సెలబ్రిటీస్ అందరూ కూడా ఈవెన్ హీరో శర్వానంద్ రావడం జరిగింది, తర్వాత ఆది సాయి కుమార్, వీళ్ళందరూ కూడా వచ్చేసి బుచ్ బాబు గారు, వీళ్ళందరూ కూడా వచ్చిన స్టూడెంట్స్ అందరూ కూడా మెసేజ్ ఇచ్చున్నారనమాట. సేఫర్ రోడ్స్ అనే క్యాంపెయిన్ తోటి వెళ్తున్న ఈ కార్యక్రమంలో చాలా దిగ్విజయంగా జరిగిందని చెప్పవచ్చు. దాదాపు 11,500 పైచీలకి ఈ రోజు స్టూడెంట్స్ రావడం జరిగింది. అందుకోసం ఇంకా ఈ ఇనిషియేటివ్ ని HCSC ద్వారా ఇంకా ముందుకు తీసుకెళ్తామని, తర్వాత అవగాహన సదస్సులు ఇంకా చాలా వరకు ప్రజల లోపలికి వెళ్లే విధంగా మేము ఆ కార్యక్రమాలు నిర్వహించే విధంగా ప్రయత్నం చేస్తాము. థ్యాంక్ యూ.